ఫ్రెండ్స్ చూడండి, టుడే ఏం చేస్తుందంటే మొక్కరోని చేస్తున్నా. ఇంటిని మన ఇండియా పాస్తా అంటారు ఇలా. ఇవి ఫస్ట్ ఒక ప్యాకెట్ తీసుకొని వేడి నీళ్ళు వేసుకోవాలి. వేడి నీళ్ళు చేసుకున్న తర్వాత అప్పుడు వాటిలో వేసుకోవాలి. చల్లనీళ్ళు వేస్తే గట్టిగా కొంచెం ఇదిగా అయిపోతాయి అన్నమాట, బాగుండదు. మళ్ళీ ఆ తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఒకదానికొకటి జాయింట్ కాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం రైస్లోకి ఎలా చేస్తామో అలాగే అన్నమాట. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ బాయిల్డ్ అయిపోయినాయి అన్నమాట, ఉడికిపోయినాయి. ఇంకొక 5 minutes అయిపోతే రెడీ అయిపోతుంది. ఇంత లోపల మనం దీంట్లో కావాల్సినవి రెడీ చేసుకున్నాం. ఇందులోకి కావాల్సినవి ఆనియన్, ఇవి గార్లిక్, తెల్లగడ్డలు, ఓకే, ఎర్రగడ్డ ముక్కలు, టమాటాలు, ఇవి క్యాప్సికమ్ అన్నమాట. ఇది మద్రాసా పౌడర్, ఇది గరం మసాలాలు అండి, ఇది ధనియాల పొడి, ఇది పసుపు పొడి, ఇది పెప్పర్, మిరియాల పొడి అన్నమాట. ఈ 2 మ్యాగీలు, ఈ 2 వేసుకోవాలి. ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నా. నాకు చేత కావు ఫ్రెండ్స్, ఓకేనా? మీరు ఎవరు తప్పుగా అనుకోకండి. నాకు అరబీ వంటలు చేత కావు. మా మేడం ఏమేమి నేర్పిస్తుందో అవన్నీ ఇలా వీడియో చేస్తున్నాను అన్నమాట, అంతే. ఓకేనా? ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకున్నా. ఇది బాగా కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లము ప్లస్ తెల్లగడ్డలు అన్నమాట. ఓకేనా? బాగా కలుపుకొని బాగా పచ్చి స్మెల్ పోయేంత వరకు ఇలా వేయించుకోవాలంట. ఓకేనా? మా మామ ఎలా చెప్పిందో నేను అలానే చెప్తాను, కానీ ఆ అరబీలో చెప్పింది నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అబ్బో, నాకు పెద్ద అరబీ వచ్చినట్టుగా నాకు కొంచెం అర్థం అవుతుంది, కానీ రిప్లై ఇవ్వలేను సరిగా. చూడండి, టుడే ఏం చేస్తుందంటే మొక్కరోని చేస్తున్నా. ఇంటిని మన ఇండియా పాస్తా అంటారు ఇలా. ఇవి ఫస్ట్ ఒక ప్యాకెట్ తీసుకొని వేడి నీళ్ళు వేసుకోవాలి. వేడి నీళ్ళు చేసుకున్న తర్వాత అప్పుడు వాటిలో వేసుకోవాలి. చల్లనీళ్ళు వేస్తే గట్టిగా కొంచెం ఇదిగా అయిపోతాయి అన్నమాట, బాగుండదు. మళ్ళీ ఆ తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఒకదానికొకటి జాయింట్ కాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం రైస్లోకి ఎలా చేస్తామో అలాగే అన్నమాట. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ బాయిల్డ్ అయిపోయినాయి అన్నమాట, ఉడికిపోయినాయి. ఇంకొక 5 minutes అయిపోతే రెడీ అయిపోతుంది. ఇంత లోపల మనం దీంట్లో కావాల్సినవి రెడీ చేసుకున్నాం. ఇందులోకి కావాల్సినవి ఆనియన్, ఇవి గార్లిక్, తెల్లగడ్డలు, ఓకే, ఎర్రగడ్డ ముక్కలు, టమాటాలు, ఇవి క్యాప్సికమ్ అన్నమాట. ఇది మద్రాసా పౌడర్, ఇది గరం మసాలాలు అండి, ఇది ధనియాల పొడి, ఇది పసుపు పొడి, ఇది పెప్పర్, మిరియాల పొడి అన్నమాట. ఈ 2 మ్యాగీలు, ఈ 2 వేసుకోవాలి. ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నా. నాకు చేత కావు ఫ్రెండ్స్, ఓకేనా? మీరు ఎవరు తప్పుగా అనుకోకండి. నాకు అరబీ వంటలు చేత కావు. మా మేడం ఏమేమి నేర్పిస్తుందో అవన్నీ ఇలా వీడియో చేస్తున్నాను అన్నమాట, అంతే. ఓకేనా? ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకున్నా.
వేస్తున్నా. ఇది బాగా కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లము ప్లస్ తెల్లగడ్డలు అన్నమాట. ఓకేనా, బాగా కలుపుకొని బాగా పచ్చి స్మెల్ పోయేంత వరకు అలా వేయించుకోవాలంట. ఓకేనా, మా మామ ఎలా చెప్పిందో నేను అలానే చెప్తాను, కానీ ఆ అరబీలో చెప్పింది నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అబ్బో, నాకు పెద్ద అరబీ వచ్చినట్టుగా నాకు కొంచెం అర్థం అవుతుంది, కానీ రిప్లై ఇవ్వలేను సరిగా.